వెల్కమ్ బ్యాక్. హిందువులు జరుపుకునే అన్ని పండగల్లో పెద్ద పండుగ సంక్రాంతి. బంధుమిత్రుల కుటుంబ సభ్యులతో కలిసి 3 రోజులు సంక్రాంతి పండుగను సంతోషంగా జరుపుకుంటారు. సంక్రాంతి పండుగలో మొదటి రోజు భోగి పండుగను ఆదివారం ఏలూరు నగర ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. స్థానికులు వారి వారి వీధుల్లో పోటీపడి భోగి మంటలు వేశారు. ఒకరిని మించి ఒకరు పెద్ద పెద్ద భోగి మంటలు వేసి ఉత్సాహంగా గడిపారు. దక్షిణాయనంలో పడిన కష్టాలు సమస్యలన్నీ భోగి మంటల రూపంలో అగ్నిదేవుడికి సమర్పించి రాబోయే ఉత్తరాయణ కాలంలో సుఖ సంతోషాలను ప్రసాదించాలనే పరమార్థమే భోగి పండుగ విశిష్టత. అనేక ప్రాంతాల్లో వేకువజాము నుంచే భోగి మంటలు దర్శనమిచ్చాయి. ఆనందంగా గడిపేవాళ్ళను ఆయురారోగ్యాలు అందరూ కూడా భక్తులందరికీ ఇది సాంప్రదాయం. హ్యాపీ భోగి హ్యాపీ భోగి హ్యాపీ భోగి. చెప్పండి. హ్యాపీ భోగి. రాజు పిలుస్తుంటే మనం ఫోన్ తెచ్చి కొడది మన దాంట్లో రండమ్మా మీరు కనుక్కొని ఫోటో ఇది నాకు కాదు. ఏదైనా ఉంటే మీదైనా ఉంటే మాదైనా. మేము వైజాగ్ నుండి వచ్చాము. ఇక్కడ భోగి చాలా బాగా చేసుకుంటాము ప్రతి సంవత్సరం కూడా. మా అమ్మగారి ఇక్కడే సెలబ్రేట్ చేసుకోవడానికి వచ్చాము. బోరోత్వారి స్ట్రీట్లో చాలా బాగా చేసుకుంటున్నాం. మేము అందరం కలిసిమెలిసి ఉండడానికి సంక్రాంతి అనేది చాలా బాగా ఇదవుతుంది. అందరికీ కూడా భోగి శుభాకాంక్షలు. ముందుగా అందరికీ భోగి శుభాకాంక్షలు అండి. ఇది బౌరోత్వారి వీధి. ఎప్పుడు మేము ఇక్కడ అందరం కలిసి చేసుకుంటాం. అది ఏ ఈవెంట్ అయినా భోగి మంటతో మొదలుపెట్టి లాస్ట్ ఇంకా ముగ్గులు పోటీ దాకా ప్రతి ఈవెంట్ మన సంస్కృతిని మనం గుర్తు చేసుకుంటూ చేసే ప్రతి ఈవెంట్ మేము ఇక్కడ చేసుకుంటాము. ఏదైనా సరే ఎక్కడన్నా ఒకళ్ళు చేసుకునేది కాదు పండగ. అందరూ ఎక్కడైతే కలిసి ఉంటారో అది పండగని మేము నమ్ముతాము. ప్రతి సంవత్సరం కూడా అది మాకు ఒక పండగే.
ఈ భోగి మంటతో మొదలుపెట్టి ఇంక ఏదన్నా చెడు ఉంటే ఏదన్నా సరే ఈ భోగి మంటలో కలిసిపోయి పోవాలి, అందరి లైఫ్స్ హ్యాపీగా ఉండాలి అని మేము నమ్ముతున్నాము. అందరికీ భోగి శుభాకాంక్షలు.